ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఈ దినాన్ని ఈ వాక్యానికే మనం స్పందించలేకపోతున్నామంటే కనిపించిన దేవుడికి ఏం స్పందిద్దామంటే? ఈ దినాన్ని దేవుడు మనకు కనిపించాలని దేవుడు మనకిచ్చిన ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యమే దేవుడు. దేవుడిని ఎప్పుడైనా చూసారండి? ఎందుకు చూడలేదని ప్రతిరోజు చూస్తున్నాం కదా. చాలామందికి వచ్చింది అడుగుతారు, దేవుడు మాకు కనిపించలేదు పాస్టర్గా. నేను చాలా కాలం ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఏంటంటే ప్రభువా నాతో మాట్లాడు, నాకు కనిపించు. తప్పు లేదండి, ప్రార్థన చేసుకోవచ్చు. కానీ దేవుడు మనిషితో మాట్లాడటానికి దేవుడు మొట్టమొదటిగా ఎలా మాట్లాడతాడంటే దైవలేఖనం ద్వారా మాట్లాడతాడు. ఈ దైవలేఖనం ఎవరు అంటే దేవుడు. ఎవరండి? దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు. ఇప్పుడు గుళ్ళోకి అడుగుపెట్టిన తరువాత నిజంగా పుల్పిట్ మీద ఎవరు నిలబడి మాట్లాడుతున్నా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని తెస్సలోనికీయులకు అంటాడు కదా, నేను మీకు వాక్యం ప్రకటించినప్పుడు మనుష్య మాతృలుగా మీరు ఆ వాక్యాన్ని అంగీకరించలేదు, సాక్షాత్తు దేవుడే మీతో మాట్లాడుతున్నట్లుగా వాక్యాన్ని ఏం చేశారంటండి? అంగీకరించారు. ఆ వాక్యమే మీలో ఏం జరిగిస్తుంది అన్నాడు? కార్యసిద్ధి. అంటే ఈ దినాన దేవుని వాక్యము మన మధ్య విత్తబడుతూ ఉన్నప్పుడు ఏంటంటే దేవుని వాక్యం ఏం చేయబడుతుంది? విత్తబడుతూ ఉన్నప్పుడు ఆ విత్తనాలు మన హృదయములో నాటబడాలని ఆసక్తి కలిగిన హృదయాలలో మాత్రమే దేవుడు తన వాక్యాన్ని ఏం చేస్తాడు అంటే నాటతాడు. దేవుని వాక్యమునకు స్పందించని హృదయాలను, దేవుని వాక్యం పట్ల ఆసక్తి చూపని హృదయాలను, దేవుని వాక్యానికి అవిధేయత చూపే హృదయాలలో దేవుని వాక్యము అనేటువంటిది ఏం చేయబడదు అంటే నాటబడదు. దేవుడు తన వాక్యాన్ని ఆ వ్యక్తి జీవితంలో నాటడానికి ఏ విధముగా కూడా దేవుడు ఇష్టపడాడు. ఎవరి హృదయాల్లో దేవుని వాక్యము దేవుడు నాటుతాడు అంటే దేవుడు చూచేది విధేయత, దేవుడు చూచేది సమర్పణ. ఎవరైతే దేవుని వాక్యము ముందు మోకరిల్లుతారో, అదే నాడు సమూయేలు అన్నాడు, అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు, నాతో మాట్లాడు. ఎవరితో మాట్లాడతాడండి దేవుడు? చూడండి, అలా వినే మనస్సు సమూయేలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రాంతమంతా కూడా సమూయేలు అంటే తెలియని వాడు లేడంటండి. సమూయేలు ఏ మాట చెప్తే ఆ మాట ఏం జరిగేదంటే దేవుడు దానిని జరిగించేవాడని బైబిల్ చెప్తుంది.